హాయ్ ఫ్రెండ్స్, టమాటో పులుసు 15 నిమిషాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: తగినంత ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, 4 టమాటాలు, పచ్చిమిర్చి, సాంబార్ పొడి, ధనియాల పొడి, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అది కొంచెం వేడయ్యాక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. దానిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాన్ని కొంచెం కలయబెట్టుకోవాలి. మనము చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని వేసుకోవాలి. దాన్ని కొంచెం కలబెడుతూ స్పూన్తో తిప్పుతూ ఉండాలి. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. దానిలో హాఫ్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మిర్చి పొడి వేయాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాన్ని కలబెడుతూ 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. దాన్ని కలయబెడుతూ ఉండాలి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ మనం పోసుకోవాలి. దానిలో దాన్ని కలబెట్టుకోవాలి. వాటర్ పోసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా ఉంచుకోవాలి మరిగేంత వరకు. తర్వాత దాన్ని మూత తీసి ఒకసారి చూడాలి. కొత్తిమీర చల్లాలి. కొంచెం కలబెట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన టమాటో పులుసు హాట్గా రెడీ అయింది. ఫ్రెండ్స్, దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో ముందుకొస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.